ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిచింది. ఒక్కసారి ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను. రష్ అనేది నిన్న ఏదైతే మౌని అమావాస్య కారణంగా చాలామంది ప్రయాణించేందుకు ఇష్టపడలేదు. అతి తక్కువ మంది మాత్రమే ప్రయాణించారు. ప్రస్తుతం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు, కొట్లాట తోపులట విధంగా కూడా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి బస్సుని ఎక్కేందుకు సీటు సాధించేందుకు తోసుకుంటూ మరి కూడా వెళ్తున్నటువంటి ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే జగ్గైపేట, పెనుగంచిప్రోలు, అటు తిరువురుకు సంబంధించినటువంటి బస్సు ప్రస్తుతం ఈ బస్సు చిల్లకల్లు, నందిగామ, కంజంచర్ల మీదుగా వెళ్తూ ఉంటుంది. ఈ బస్సుతో పాటు ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, మొత్తం ప్రయాణించేందుకు ఒక్కొక్కరుగా మొత్తం బస్టాండ్కు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బస్సులు ఫుల్ అయిపోయినాయి. వచ్చినటువంటి బస్సును వచ్చినట్లు కూడా ఎక్కే విధంగా కూడా ఒక విధంగా తోచుకొని మరీ వెళ్ళే విధంగా కూడా సీట్లన్నీ ఫుల్ అయిపోయినప్పటికీ కూడా నిలబడి మరీ ప్రయాణించే విధంగా కూడా ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. బస్సు నిండిపోయినా కూడా తోసుకుంటూ మరీ కూడా వెళ్తున్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు రద్దీ అంత మారింది, మరొక వైపు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి దాదాపు హైదరాబాద్ వైపు వెళ్ళే బస్సులన్నీ కూడా ఫుల్ అయిపోయి ఇప్పటికే రిజర్వేషన్ మొత్తం ఫుల్ అయిపోయింది. అదనపు బస్సులు కూడా మొత్తం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ప్రయాణికులు కొంతమంది రిజర్వేషన్ లేకుండా వస్తున్నారు. వారికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. తిరువూరు మార్గం వైపు, అటు ఖమ్మం, మదిర వైపు కూడా, అటు భద్రాచలం మీదుగా కూడా కొన్ని బస్సులు టీఎస్ఆర్టీసీ నడుపుతుంది. ఆ బస్సులు మొత్తం కూడా నిండుకున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు అదనపు బస్సుల్లో కూడా వచ్చినటువంటి మొత్తం కూడా ఫుల్ అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు వేల సంఖ్యలో ఒక్కసారిగా వస్తున్నారు. విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని బస్టాండ్లలో అయితే రద్దీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు సిటిఎం ప్రస్తుతం మనతో పాటు పవన్ కుమార్ గారు సార్ చూస్తున్నారు. ఒకవైపు రష్ మొత్తం కూడా తోసుకొని ఎక్కే విధంగా కూడా ఉంటుంది. అంతే బస్సులు ఎన్ని ఉన్నాయి సార్? మనకి జగ్గైపేట రూట్లో దాదాపు 35 బస్సెస్ వరకు కూడా ఉన్నాయండి. మెయిన్గా మనకి హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ వల్ల ఈ గొల్లపూడి, నెక్స్ట్ క్రాస్ రోడ్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ వల్ల మనకి బస్సులు లేట్ అవుతున్నాయి. దానివల్ల ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మనకి బస్సెస్ అయితే ఆ రూట్లో అదనంగా పెట్టడం జరిగింది, కానీ క్యాన్సిలేషన్ ఏవి కూడా ఆ రూట్లో లేవు. అంటే ఇంకా ఎన్ని బస్సులు ఉన్నాయి సార్ అదనంగా? ఎవ్రీ బస్సు దాదాపు అరగంట డిలే వరకు నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, అవి వస్తున్నాయి బస్సులు కూడా. మెయిన్గా ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఈ జగ్గైపేట రూట్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది బాగా. అంటే మరి హైదరాబాద్ వైపు ఎన్ని బస్సులు ఉన్నాయి? హైదరాబాద్ ఇప్పటికే రిజర్వేషన్ మొత్తం కూడా ఫుల్ అయిపోయినాయి. అదనంగా కూడా కొన్ని బస్సులు అందుబాటులో ఉంచినట్లుగా ఒకటి తెలుస్తుంది. ఎన్ని బస్సులు ఉంటాయి హైదరాబాద్ రూట్లో? దాదాపు మనం ఆల్రెడీ నెట్లో 25 బస్సెస్ వరకు పెట్టడం జరిగిందండి. ఇవి కాకుండా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 30 బస్సెస్ మనం పాయింట్లో పెట్టి పంపిస్తున్నాం, మెట్రో ఎక్స్ప్రెస్లో. అవి కాకుండా ఈరోజు రాత్రి వరకు కూడా ఇంకా 30 బస్సుల వరకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు అంతా కూడా 100 బస్సెస్ వరకు ఆపరేషన్ పెట్టడం జరిగింది. మ్యాక్సిమం ఈరోజు నిన్న అమావాస్య అవడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంది. మ్యాక్సిమం ఈరోజు మనకి ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఇంకేమన్నా ఉంటే రేపు ఎల్లుండ కొంచెం ఉండే అవకాశం. సార్ అంటే మహిళలు అత్యధికంగా వెళ్తూ ఉన్నారు, అంటే స్త్రీ శక్తి పథకానికి సంబంధించి కూడా యూజ్ చేసుకుంటూ ఉన్నారు కదా సార్, అంటే వారికి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు మనం పెట్టే ఏదైతే ఇప్పుడు మీకు ఆన్ స్పాట్లో పెడుతున్నామని ఈ బస్సులు కాకుండా మిగతా రూట్లో పెట్టే బస్సులు అన్నిటికీ కూడా మనకి స్త్రీశక్తి పథకం అయితే ఉందండి. ఆ టైప్ ఆఫ్ బస్ బట్టి వాళ్ళు ఆ సర్వీసు ఉపయోగించుకోవచ్చు, ఆ పథకం యొక్క సేవలో ఉపయోగించుకోవచ్చు. సార్ విజువల్స్లో కూడా చూడొచ్చు, అంతే విధంగా రద్దీ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు మహిళలు కూడా అత్యధికంగా ప్రయాణిస్తున్నారు. అటు స్త్రీశక్తి పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు, చిల్లకల్లో బస్సు మొత్తం కూడా ఇప్పటికే నిండిపోయింది. బయటకు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అదనపు బస్సుల కోసం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే గమ్యస్థానాలకు వెళ్ళే వారితో కూడా బస్టాండ్లన్నీ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి బస్సుని వచ్చినట్టుగా కూడా ఎక్కే విధంగా కూడా ముందుగా కొంతమంది అవతల వైపు నిలబడి మరీ కూడా డోర్లు అవతల, అద్దాల అవతల వారిని ఎక్కే విధంగా కూడా
ప్రస్తుతం చూడొచ్చు బస్సు పూర్తిగా రాకుండానే అక్కడే ఆపివేసి బస్సులు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అంటే రద్దీ ఏ విధంగా ఉందో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ఒకసారి చూసుకోవచ్చు. అయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా వచ్చినటువంటి బస్సులు 10 ప్రదేశాలకు ఒకసారి స్వస్థలాల వైపు ఉన్నాయని చెప్పండి. ప్రస్తుతం దానికి సంబంధించి ప్రతి బస్సు కూడా ఎక్కే విధంగా కూడా అందుబాటులో ఉంచినట్లు కూడా చెప్తున్నారు. హైదరాబాద్ వైపు దాదాపు ఇప్పటికే 100 బస్సులు ఉంచడం జరిగింది. అదనంగా మరొక 50 బస్సులు ఇప్పటికే రిజర్వేషన్ ఫుల్ అయిపోయిన నేపథ్యంలో కూడా మరొక 50 అదనపు బస్సులను కూడా అందుబాటులో ఉంచామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లాంటి ప్రయాణికులతో అయితే రద్దీ అయితే నెలకొంది. వీడిపర్సన్ సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.